ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ విడుదలకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. 10,000కు పైగా పోస్టులతో నేడు ఉగాది పండుగ సందర్భంగా మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ను ప్రకటించనున్నారు. ఏపీఎస్సీ, పాఠశాల విద్యాశాఖ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల ఆధ్వర్యంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం 10,000 పోస్టులతో విడుదల చేయనున్న జాబ్ క్యాలెండర్లో ఎక్కువ పోస్టులు 5 శాఖల్లోనే ఉన్నాయి. వీటిలోనూ ఉన్నత విద్యాశాఖలోనే అత్యధిక పోస్టులు ఉన్నాయని తెలిసింది. దీని పరిధిలోని యూనివర్సిటీలో అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1,500, పాఠశాల విద్యాశాఖ పరిధిలో డిఎస్సీ, ఇతర పోస్టులు 3,004 పోస్టులు ఉన్నాయి. ఇక హోంశాఖలో ఖాళీగా ఉన్న 3,057 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 429 సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్, 490 కానిస్టేబుల్, 258 ఫైర్మ్యాన్, విజయవాడ కమిషనరేట్ పరిధిలో మరో 150 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు 328, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఖాళీలు 100 ఉన్నాయి. ఎక్సైజ్ శాఖలో 400 కానిస్టేబుల్, 25 ఎస్ఐ, 27 అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ 5 శాఖల్లోనే 8,341 పోస్టులు భర్తీ చేయనున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే డిఎస్సీ ద్వారా 16,000 పోస్టులు భర్తీ చేశామని, ఇకపై ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ తెలియజేశారు.